కాకపోతే ఫస్ట్ డే కలెక్షన్స్ 180 crores అని చెప్తున్నారు. సో చాలా మంది మాక్సిమం మెంబర్స్ అయితే అబద్ధం అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ప్రకారం భయ్య, సినిమా అయితే వన్ వర్త్ వాచ్. రామ్ చరణ్ గారి కోసం అయితే ప్రతి రూపాయి, మనం పెట్టిన ప్రతి రూపాయి రామ్ చరణ్ గారికి ఇవ్వచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. ఆయన అంత బాగా చేశారు. అప్పన్న క్యారెక్టర్లో ఒక కొంచెం నత్తి, అంటే నేను రివీల్ చేస్తే బాగుంటుంది కానీ అప్పన్న క్యారెక్టర్లో బాగా చేశారు. ఇంకా అంజలి గారు, ఈ సినిమాలో పాజిటివ్స్ నలుగురు ఉన్నారండి. మెయిన్ రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు, అంజలి గారు, వీళ్ళు ముగ్గురు సినిమాని ఉన్నంతలో లేపారు. ఎందుకంటే ముగ్గురు యాక్టింగ్ బాగుంది. ఒకవేళ సినిమా అటు ఇటు అయినా కూడా ఇప్పుడు నేషనల్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్కి వెళ్తున్నాయి కాబట్టి కంగువా ఎగ్జాంపుల్, అది అస్సలు ఆడలేదు, ఆయన ఆస్కర్కి వెళ్ళలేదు. కాబట్టి రామ్ చరణ్ గారికి ఏమన్నా నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం. స్పెషల్ కేటగిరీలో సూర్య గారి కన్నా రావచ్చని నా అభిప్రాయం. నెగిటివ్ థింక్ చేసే వాళ్ళకి సినిమాలో ఏముంది భయ్య, వల్గరాటీ లేదు, అసలు ఒక మెసేజ్ ఉంది అని. పబ్లిక్ డబ్బులు ఎక్కడ, అదే ఇప్పుడు పబ్లిక్ ఏం కావాలి, ముద్దు కావాలి, ముచ్చట కావాలి, హీరో వేగంగా డబ్బు సంపాదించాలి. అంటే వేగంగా డబ్బు సంపాదించాలంటే సినిమాలు హిట్ అవుతున్నాయి. దీంట్లో ఏంది, డబ్బు లేకుండా రాజకీయం చేయాలంటే ఇంపాసిబుల్ కదా. అరే రాజకీయ నాయకుడు డబ్బు ఇయ్యిందే ఓటేయడంలే, మనం సిగ్గుపడాలని సినిమా తీశారు, కానీ మనమే సినిమా బాగాలేదు అంటున్నాం. అందుకే నా అభిప్రాయం. ఇంకోటి, గవర్నమెంట్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈసారి ఈ గేమ్ చేంజర్లో ఎందుకో పాపం హెచ్డి ప్రింట్ కూడా రిలీజ్ అయిందన్నట్టు చెప్తున్నారు. ఐ బొమ్మలో వాటిల్లో హెచ్డి ప్రింట్ కూడా వచ్చేసిందంట. ఘోరం కదా, అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే. ఎన్నో పండగ కాబట్టి సినిమా బాగుంటే ఏ మూవీ రూల్స్ లో వచ్చినా ఎవరు చూడరు, కంపల్సరీ సినిమాకి వెళ్తారని నా అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం రామ్ చరణ్ గారి కలెక్షన్ ఫేకా అంటే ఇంత ముందుగా వచ్చిన కలెక్షన్ కూడా ఫేకా అని మనకు తెలియదు. అది కలెక్షన్స్ వాళ్ళు ఖాళీ కలెక్షన్స్ వేసేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం చిన్నప్పుడు మీరు సితారా బుక్ కానీ, నెంబర్ 1 బుక్ కానీ దాంట్లో చూసుకుంటే నైజాంలో ఎంత క్రాస్ చేసింది, సిడెట్లో ఎంత క్రాస్ చేసింది అని మొత్తం వేసేవారు. అప్పుడు ఆ బుక్స్ చాలా మంది ఎగ్గబడి కొనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏం లేదు కదా, అంతా డిజిటల్ అయిపోయింది. ఎక్కడ ఏం కలెక్ట్ చేసింది కూడా ఎవరు రేటంలే, ఖాళీ ఒక ఫిగర్ వేసేస్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది కూడా మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడడం అవసరం లేదని. రేపు వచ్చే డాకు మహారాజ్ గానీ 14th వచ్చి సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 సినిమాల బదులు చూస్తే ఖచ్చితంగా గేమ్ చేంజర్ తొక్కేస్తుంది అని అంటున్నారు. సో మీ అభిప్రాయం? ఇంకా డాకు మహారాజా సంక్రాంతి కోసం రిలీజ్ అయితే కొంచెం డల్ అవ్వచ్చు. మళ్ళీ 17th కి ఏదో ట్విస్ట్ ఉందంట కదా, పుష్ప 2 ఒకటి 17th కి పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి గేమ్ చేంజర్ కొంచెం కలెక్షన్ రావడం కష్టం. రేపు సండే, మెయిన్ సండే కలెక్షన్, ఏ సినిమా కలెక్షన్ రావాలన్నా సండే ఫ్యామిలీ వస్తారు, హాలిడే ఉన్న వాళ్ళందరూ వస్తారు. అది కాకుండా సగం హైదరాబాద్ ఖాళీ అయింది, అదే ఒక దెబ్బ గేమ్ చేంజర్ కి అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడే రోడ్లు ఖాళీ ఉన్నాయి. సినిమా అంటేనే హైదరాబాద్ అండి, ఇక్కడ దాదాపుగా 500 థియేటర్లో 1000 థియేటర్స్ ఉంటాయి. అందులో హౌస్ఫుల్ అయితేనే సినిమా హిట్ అయినట్టు. ఇప్పుడు సంక్రాంతికి రేపు సండే బాలకృష్ణ గారు దిగుతున్నారు. ఆయన దిగితే ఇంకా దబిడి సాంగ్ కి ఆయన ఎలా ఉందంటే ఇప్పటికే హైప్ లోకి వచ్చారు. నిన్న రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ బాలకృష్ణ గారి డైలాగ్స్ వారు రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కొక్క డైలాగ్ అయితే ఆయన అంటారు కదా, మలయాళం యాక్టర్, వైల్డ్ అనిమల్ రా బాబు వాడని. అంటే బాలకృష్ణ గారు కూడా లైన్ లోకి వచ్చారన్నట్టు డాకు మహారాజా సెకండ్ ట్రైలర్ ఉంది. నిజంగా చూడాలి. గేమ్ చేంజర్ కి రాబోయే రిపబ్లిక్ డే వరకు ఏమైనా ఛాన్సెస్ ఉందా అని చూడాలండి. ఓకే, థ్యాంక్ యూ.